బ్రేకేని చూస్తున్నాం. ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూరు సమీపంలో ఒక ప్రైవేటు బస్సు బోల్తా పడింది. దీంతో 25 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. హైదరాబాద్ నుంచి మహారాష్ట్రలోని అమరావతి వెళుతున్న ప్రైవేటు బస్సు గుడిహత్నూరు సమీపంలో అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న రైలింగ్ను ఢీకొట్టి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో బస్సులో ఉన్న 25 మంది గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులు 108 అంబులెన్సులు ఆదిలాబాద్ రిమ్స్కు తరలించారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని కూడా వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూరు సమీపంలో ఒక ప్రైవేటు బస్సు బోల్తా పడింది. దీంతో 25 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. ఇది అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు ఆదిలాబాద్ నుంచి మా రీజనల్ కోఆర్డినేటర్ సత్యనారాయణ మనకి ఫోన్లలో సిద్ధంగా ఉన్నారు. సో సత్యనారాయణ, చెప్పండి పూర్తి అప్డేట్స్ ఏంటి? రాజశేఖర్, గుడ్ మార్నింగ్. అయితే హైదరాబాద్ నుంచి అమరావతి వెళ్ళేటటువంటి ఒక ప్రైవేట్ ఆరెంజ్ సంస్థకు చెందినటువంటి ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు 32 మంది ప్రయాణికులతో హైదరాబాద్ నుంచి బయలుదేరింది. ఉదయం తెల్లవారుజామున 3:30 గంటలకు ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండల కేంద్రంలోని జాతీయ రహదారి అక్కడ ఏదైతే సర్వీస్ రోడ్ అంటే కింద నుంచి వాహనాలు హైవే పైకి ఎక్కడం కోసం సర్వీస్ రోడ్ యొక్క నిర్మాణం జరుగుతోంది. అలాగే కొంత భాగాన్ని ఈ డివైడర్స్ అంటే ఏవైతే బారికేడ్స్ పెట్టి కొంత రోడ్ ని నిర్మాణం జరుగుతుంది కాబట్టి అక్కడ కొన్ని బారికేడ్స్ అయితే పెట్టారు. అయితే వేగంగా వస్తున్నటువంటి అమరావతి మన ఆరెంజ్ ట్రావెల్స్ బస్సు అవుతుందో వేగంగా వస్తుంది. దానికంటే ముందు మరొక వాహనం ఉంది. అయితే ఆ వాహనం వెళ్ళిపోయిన తర్వాత స్పీడ్ ని కంట్రోల్ చేసుకోలేక ఆ డ్రైవరు ఈ యొక్క బారికేడ్స్ పై నుంచి వాహనాన్ని తోలడంతో అదుపు తప్పి ఏదైతే కింద ఉన్న సర్వీస్ రోడ్ అంటే హైవే పై నుంచి కింద ఉన్న సర్వీస్ రోడ్ పైకి ఉరిగిపోయింది అనమాట. ఈ ఘటనలో అంటే నిజంగా చెప్పాలంటే చాలా పెను ప్రమాదం తప్పినట్టుగా భావించాలి. 32 మంది ప్రయాణికుల్లో కేవలం ఒక 9 మందికి మాత్రము గాయాలైనట్టుగా సమాచారం అందింది. 9 మంది పూర్తిగా అమరావతికి చెందిన ప్యాసింజర్లుగా గుర్తించారు. అయితే వెంటనే క్షతగాత్రుల్ని ఇక్కడ స్థానికంగా ఆదిలాబాద్ పట్టణంలోని రిమ్స్ ఆసుపత్రికి తరలించి వారికి ప్రాథమిక చికిత్స అందించి వారిని వెంటనే మరొక బస్సులో అమరావతికి తరలించారు. కానీ ఒక్క ప్యాసింజర్ పరిస్థితి మాత్రం కొద్దిగా విషమంగా ఉండడంతో అతనికి ఆదిలాబాద్ లో చికిత్స అందిస్తున్నారు. రాజశేఖర్, రైట్. అంటే ప్రధాన కారణం డ్రైవర్ తప్పిదమా లేకపోతే బస్సులో ఉన్నటువంటి టెక్నికల్గా ఏమైనా ప్రాబ్లం వచ్చిందో ఏమైనా అప్డేట్స్ మనకు తెలుస్తున్నాయి? బస్సులో ప్రధానంగా ఎందుకంటే ఆరెంజ్ ట్రావెల్స్ కి చెందిన బస్సులో ఎలాంటి టెక్నికల్ ఇష్యూస్ లేవు. కాకపోతే ఏంటంటే ఈ విషయం గుర్తించలేక బారికేడ్స్ ఏవైతే రోడ్డు పైన నిర్మాణం జరిగినప్పుడు చిన్న పక్కకు బారికేడ్స్ పెడతారో ఆ బారికేడ్స్ అనేటటువంటివి ప్లాస్టిక్ బారికేడ్స్ ఉన్నాయి. ఆ ప్లాస్టిక్ బారికేడ్స్ అనేటటువంటివి డ్రైవర్ చూసుకోలేకపోవడము, దానికంటే ముందు మరొక వాహనం ఉండడము, ఆ వాహనము పక్క నుంచి అంటే బారికేడ్స్ పక్క నుంచి ఆ వాహనం వెళ్ళిపోయింది. కానీ వెంటనే అతను ఆ డ్రైవరు అంటే కంట్రోల్ కాలేక అదుపు తప్పి బారికేడ్స్ పై నుంచి తీసుకెళ్లడంతో ఈ ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తోంది. రాజశేఖర్, రైట్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ సత్యనారాయణ. चलो जो आइटम है सामान है सर मैं जाते हो सामान